ఐదుగురు ఉంటే ఐదుగురు. మరి నిజంగానే అంతమంది పిల్లలకి ఏసీ చూపించి మాట మీద నిలబడ్డారా? నిలబడుతున్నాడు, మాట మీద నిలబడుతున్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన పరిపాలన తీసేసేవాళ్ళు ఎవరు లేరు. ఏది దానికి తోడు ఈయన కూడా వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చాడు. ఇప్పుడు రాజ్యము ప్రభుత్వం కమ్మోళ్ళు రెడ్లే వేయాలని లేదు, నాయుడు కూడా వేయాల. కానీ ఈయన రావాలని ప్రయత్నం చేశాడు. ఏదో ఇద్దరు ముగ్గురు కంబైండ్ అయ్యారు, పార్టీ వచ్చింది, సంతోషపడ్డారు జనాలు కూడా. సౌకర్యాలు కూడా బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు వరకు. బాబాయ్, ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ఏది అంటే ఏం చెప్తారు? మాకు ప్రభుత్వం ఇప్పుడు ఇది చంద్రబాబు ప్రభుత్వం మంచిది, చంద్రబాబు ప్రభుత్వం మంచిది. మరి మీలాంటి వాళ్ళని ఆదుకోవడం కానివ్వండి, ఎలా అనిపిస్తుంది? ఆదుకోవాలన్నా చేయాలన్నా ఏదైనా సహాయం చేయాలన్నా చేస్తాడు. కాకపోతే ఏంటంటే ఆయన కలవటానికి అపాయింట్మెంట్ ఇవ్వటంలా. పోయినసారి నేను విజయవాడలో కలిసా, ఏది రైతు మార్కెట్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడారు ఆయన? అప్పుడు మాట్లాడి పిఐ నీ స్థలము ఎండోమెంట్ పిఐ చూసి ఎండోమెంట్లు కోర్టులో నడుస్తుంది కాబట్టి మనం చేయటానికి వీల్లేదన్నాడు. దాన్ని ఒప్పుకున్నా, అయిపోయింది. ఇప్పుడు అన్ని కోర్టు గీటు అన్నీ అయిపోయినాయి. డాక్యుమెంట్స్ ఇన్ని ఫుల్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇది ఒక గుడివాడికి దగ్గర 30 లక్షలు తీసుకొని వాడికి అద్దెకిచ్చి, వాడు ముగ్గురు దగ్గర సందాలు వేయించి, అది దాని మీద నెలక వచ్చి 60,000 50,000 వస్తున్నాయి. అది ఎవరికి చెందుతుందో అవి గవర్నమెంట్ బయటికి తీయాలని చెప్పి నేను పెట్టాల్సిన వాళ్ళకి అందరికి అర్జీలు పెట్టా. బాబాయ్, నీ పేరు? గురుమూర్తి, పాడి గురుమూర్తి. బాబాయ్, మరి రీసెంట్గా పొదిలిలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరింటికి పరామర్శించడానికి వెళ్ళి మరి ఆయన కారు కిందే ఒక సామాన్య వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి దీని గురించి ఆ వ్యక్తి మరణం మీద మరి జగన్ గారు ఎటువంటి రెస్పాండ్ అయితే అవ్వలేదు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి పోయాడు కాబట్టి, ఆయన సంవత్సరంలో జరిగింది కాబట్టి ఆయనకి ఏదో ఒకటి సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. మరి ఒకప్పుడు సీఎం ఆయన ఎక్స్ సీఎం జగన్ గారు మరి ఒక సామాన్యుడు మరణించినప్పుడు ఆయన కారు కింద మరి ఎందుకని మాట్లాడట్లేదు? ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఆయన పలుకుబడేట్టుంది. ఇప్పుడు ఆయన పలుకుబడేట్టుంది. ఇప్పుడు ఆయన పలుకుబడేట్టుందమ్మా. ఆయన చేసిన నష్టాలు, ఆయన చేసిన ఇజ్జలు అన్నీ చాలామందికి తెలుసు. నిన్నగా మొన్న ఊగా వచ్చిన పిల్లలు కూడా తెలిసిపోయింది ఆయన సంగతి. తండ్రి అంటవా, దానికి నేను ఒప్పుకుంటా. ఈయన ఎక్కాడు, ఆయన కేవలం అసలు ఆయన పోవటానికి కారణం కూడా ఈయన పాత్ర కూడా ఉంది, రోషయ్య గారి పాత్ర కూడా ఉంది. ఏది వైఎస్ఆర్ పోకపోతే తెలంగాణ అటు పోయేది కాదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ వస్తుంది. ఆయన గురించి ఎవరిని అడిగినా చెప్తారు. ఎంత వస్తుంది పింఛన్ నీకు? 6,000. ఆయన ఉన్నప్పుడు 3,000 5,000 4,000. మరి అమాంతంగా మరి చంద్రబాబు నాయుడు గారు 3,000కి 3,000 పెంచేస్తున్నారు కదా ప్రతి నెల పింఛన్లు. మరి ఇప్పుడు కూడా కమ్మంగా తినండి చేయండి. పింఛన్లు మటుకి 1 రోజు 2 రోజులు సెలవులు వచ్చినా కూడా 1 రోజు 2 రోజులు ముందుగానే పంపిస్తారు. బాబాయ్, మరి సూపర్ 6 పథకాల్లో ఏవేవైతే అమలు చేశారో పింఛన్లు కానివ్వండి, అన్న క్యాంటీన్, గ్యాస్ సిలిండర్లు, మత్స్యకారులకి మరి మొన్న చూసుకుంటే తల్లికి వందనం, మరి నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మరి ఫ్రీ బస్సులు, ఇలా ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా. మరి మన రాష్ట్రం ఇంత తప్పుల్లో ఉన్నా కూడా దీని గురించి ఏం చెప్తారు బాబు? ఉన్నా కూడా ఆయన సమ్మతించుకొస్తున్నాడు, ఆయన సమ్మతిస్తాడు. దీనికంటే ముందు చెన్నారెడ్డి చేశారని ఎవరో చేశారు. కానీ ఈ పేరు కాకపోతే ఈయన పేరు ఎక్కడ వచ్చిందంటే ఈ రాజ్యాన్ని కట్టిన కాడ ఒక్క కాడ వచ్చింది తప్పు. అది ఒక్కటే. ఈయన మాగా ఇప్పుడు ఏదో ఒక రాష్ట్రంలాగా తయారు చేయాలని చెప్పి నేను పూర్తి చేస్తున్నాను. తల్లికి వందనం కూడా చూసుకుంటే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే మరి అంతమందికి వేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5. మరి నిజంగానే అంతమంది పిల్లలకి ఏసీ చూపించి మాట మీద నిలబడ్డారా? నిలబడుతున్నాడు, మాట మీద నిలబడుతున్నాడు. ఆయన సహాయం చేస్తున్నాడు, ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఆయన పరిపాలన తీసేసేవాళ్ళు ఎవరు లేరు. ఏది దానికి తోడు ఈయన కూడా వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చాడు. ఇప్పుడు
ఇప్పుడు రాజ్యం ప్రభుత్వం కమ్మోళ్ళు రెడ్లే వేయాలని లేదు, నాయుడు కూడా వేయాల. కానీ ఈయన రావాలని ప్రయత్నం చేశాడు. ఏదో 2-3 కంబైండ్ అయ్యారు, పార్టీ వచ్చింది, సంతోషపడ్డారు జనాలు కూడా. సౌకర్యాలు కూడా బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు వరకు. బాబాయ్ ప్రజలకి మంచి చేసే ప్రభుత్వం ఏది అంటే ఏం చెప్తారు? నాకు ప్రభుత్వం ఇప్పుడు ఇది చంద్రబాబు ప్రభుత్వం మంచిది. చంద్రబాబు